ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ రామాలయాల్లో ఒకటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం. కడప జిల్లాలో ఉన్న ఈ ఆలయం సింగిల్ రాక్తో చెక్కబడింది. ఇక్కడ శిల్పకళ ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం. భక్తులకు ఇది ఎంతో పవిత్ర స్థలం. ప్రత్యేకంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఇక్కడ భారీగా చేస్తారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. అప్పుడు ఉన్న శిల్ప కళాకారులు మొత్తం ఆలయాన్ని ఒకే పెద్ద రాతి బండతో అద్భుతంగా నిర్మించారని చెప్తారు. ఇక్కడ శ్రీరాముడు, సీతామాత, లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ప్రాంతంలో 2 కొండలు కలిసిన ప్రదేశంలో ఒకే శిల పెద్దగా తట్టుగా ఏర్పడి ఉండటం వలన దీన్ని ఆరంభంలో ఒంటిమిట్లపాడు అని పిలిచేవారు. ఇదే కాలక్రమంలో ఒంటిమిట్టగా మారింది. ఆలయ ప్రత్యేకతలు వచ్చేసి శ్రీరామనవమి కార్యక్రమం చాలా అద్భుతంగా చేస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మధ్యరాత్రి పూజలు ఇక్కడ చాలా ప్రత్యేకం. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. స్థానిక పురాణం ప్రకారం ఒక పురాణం ఏం చెప్తుందంటే, వాల్మీకి మహర్షి ఇక్కడే రామాయణం ప్రవచనం ఇచ్చాడని చెప్తుంది. ఇంకొక కథ ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు తన యాత్రలో ఇక్కడికి వచ్చి రాముడిని దర్శించుకుని నిర్మాణాన్ని మరింత అభివృద్ధి చేయించారని చెప్తారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.